అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ వంట రుచులు. ఇవాళ వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి. మా బ్రదర్ యూఎస్కి వెళ్ళేటప్పుడు ప్రెస్టేజ్ నుంచి కొద్దిగా షాపింగ్ చేశాడనమాట. సో అక్కడ ఏమేమి వస్తువులు తీసుకున్నాడో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి స్టీల్ కుక్కర్ తీసుకున్నామండి. ఇది 3.5 లీటర్స్ అనమాట. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ స్వచ్ఛ స్టీల్ కుక్కర్ అండి. ఇవి వచ్చేసి గ్యాస్కెట్స్ అండి. దీన్ని ఒక 2 ఎక్స్ట్రా తీసుకున్నాము. అక్కడికి వెళ్ళినప్పుడు దొరకవు కదా అని చెప్పేసి ఒక 2 స్పేర్గా ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాము. సో స్వచ్ఛ కుక్కర్ ఇలా వస్తుందన్నమాట. ఏమైనా పొంగినా కానీ అందులో ఉంటుందన్నమాట. నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము. ఇక్కడ రబ్బర్స్ ఉంటాయండి, అవి కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాము. దాన్ని కూడా సో ఇది వచ్చేసి 3.5 లీటర్స్ అండి. నేను చెప్పాను కదా, దీనికి ఇండక్షన్ బేస్ అనమాట. అక్కడ మోస్ట్లీ స్టవ్స్ అన్నీ ఇండక్షన్ బేస్ ఉంటాయి కాబట్టి మేము ఇది తీసుకున్నాము. అలాగే స్టీల్ కుక్కర్ తీసుకున్నామండి, ఎందుకంటే వాషింగ్కి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి స్టీల్ ప్రిఫర్ చేసాము. ఇండక్షన్ బేస్ అంటే ఓన్లీ ఇండక్షన్ అనే కాదండి, నార్మల్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఓవరాల్ లుక్ అండి. దీనికి విజిల్ కూడా ఇచ్చారు. చూడండి, ఇది విజిల్ అనమాట. నేను చెప్పాను కదా ఇందాక ఎక్స్ట్రా రబ్బర్స్ తీసుకున్నాను అని చెప్పేసి, ఇవి వచ్చేసి అవన్నమాట. కొన్ని ఎక్స్ట్రానే తీసుకున్నాను, ఒక్కోసారి ఊడిపోతూ ఉంటాయి కదా అని చెప్పేసి కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్రెస్టేజ్లో స్వచ్ఛ 3 లీటర్స్ కుక్కర్ అండి. ఇది కూడా స్టీల్ కుక్కర్ అనమాట. దీనికి కూడా ఎక్స్ట్రా గ్యాస్కెట్స్ తీసుకున్నాను అండి. ఈ కుక్కర్ కూడా ఇండక్షన్ బేసే అండి. ఇది కొద్దిగా వెడల్పుగా వచ్చిందనమాట. దీనికి మూత ఇది. దీనికి కూడా ఎక్స్ట్రా రబ్బర్స్ ఇంకా విజిల్ తీసుకున్నాను. ఇలా 2 తీసుకున్నామండి. ఒకటి అన్నం చేసుకోవడానికి, ఒకటి కూర వండుకుంటే అలా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాము. క్వాలిటీ బాగుంటాయండి, కానీ కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వచ్చేసి 3 సెట్ ఒక ప్యాన్ సెట్ తీసుకున్నామండి. ఇందులో ఒక కడాయి ఉంది, ఒక ఫ్రై ప్యాన్ ఉంది, అలాగే ఒక దోశ ప్యాన్ ఉందన్నమాట. ఇవన్నీ వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్స్ అండి. ఇవన్నీ కూడా ఇండక్షన్ బేస్ తీసుకున్నాము. ఇప్పుడు చూపించింది కడాయి అనమాట. ఇది ఫ్రై ప్యాన్, మనం కర్రీస్ కానీ ఎగ్ బుర్జీ, ఆమ్లెట్స్ ఏదైనా వేసుకోవచ్చు దీంట్లో. ఇంకొకటి దోశ ప్యాన్ తీసుకున్నాము. కడాయి ఒక్కదానికి గ్లాస్ లిడ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మల్టీపర్పస్ కడాయి అండి. ఇది మాకు చాలా బాగా నచ్చిందనమాట, అందుకే తెచ్చుకున్నాము. ఇందులో వచ్చేసి మీరు ఇక్కడ డిఫరెంట్ ప్లేట్స్ ఇస్తారనమాట. ఇందులో మీరు కావాలంటే ఇందులో ఇడ్లీస్ ఉంటుంది, ఊతప్పం వేసుకోవచ్చు, డోక్లా కావాలంటే డోక్లా కూడా చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ పర్పస్. మీరు కావాలంటే డైరెక్ట్గా కడాయిని కూడా ఫ్రైయింగ్కి వాడచ్చు, కర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నాన్ స్టిక్ కడాయి అండి. ఇది కూడా ఇండక్షన్ బేస్ అనమాట. సో ఈ కడాయిలో ఒక 2 ఇడ్లీ ప్లేట్స్ ఇచ్చారండి. ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఒకటి పెట్టిన తర్వాతకి దాని మీద ఇంకోటి పెట్టుకోవచ్చు. సో ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకటే కడాయిలో అన్నీ చేసుకోవచ్చు కదా, సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకో 2 ప్లేట్స్ ఇచ్చారండి. ఒక దాంతో అయితే డోక్లా చేసుకోవచ్చు, ఇంకో దాంతో అయితే వెజిటేబుల్ స్టీమ్ చేసుకోవడం కానీ, మోమోస్ని చేసుకోవడం కానీ, ఏదైనా కార్న్స్ని ఉడకబెట్టుకోవచ్చు అనమాట. సో ఈ 2 ప్లేట్స్ చాలా బాగున్నాయండి. దీన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. దీనికి ఒక గ్లాస్ లిడ్ ఇచ్చారండి. చూడండి, ఇలా ఉంది. సో ఇవండి అన్ని వస్తువులు మేము తీసుకుంది ప్రెస్టేజ్ నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.